పోనీ నేను ఎవరైనా ఒరే హిందువులారా క్రిస్టియన్స్ అవ్వండి అని ఎప్పుడైనా చెప్పానా? ఎవరినైనా క్రిస్టియన్గా ఒక ముస్లింని హిందువుని కన్వర్ట్ చేశానా? చూపించండి రుజువులు. యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు అని తెలుసుకొని మేము ప్రభువుని నమ్ముకున్నాం. నమ్ముకున్న వాళ్ళందరికీ రక్షణ. ఆ రోజు కత్తి మహేష్ రాముడు కరుణాప్రియుడు అంటే మరలా చెప్తాను విషయం. ఎందుకు కత్తి మహేష్ అంటే అందరికీ తెలుసు. మందకృష్ణ మాదిగా అద్దంక దయాకర్ నా ప్రెసిడెన్షియల్ స్వీట్లో ఉంటుండగా ఆయన కళ్ళడానికి వచ్చాడు. కళ్ళనన్నాడు. డోర్ దారి తీసి అడిగాను, ఎందుకు నువ్వు ఇలాగా రాముడు కరోనా ప్రైడ్ని దూషించి నాతో ఫోటో తీసుకొని నా పేరు చెడ్డ చేస్తావు? నో. అప్పుడే అంజనీ కుమార్ గారే ఆయనే నన్ను కాల్ చేశారు మెక్సికోలో ఉంటుండగా. ఆయనే నన్ను అడిగారు మీ మద్దతు కావాలని. నేనే వీడియో రిలీజ్ చేశాను ప్రెస్కి. సార్ మేము ఇలాగ అరెస్ట్ చేయకపోతే ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. ఎస్ అరెస్ట్ చేయండి అన్నారు. అది ఎవరినైనా ఒక పాస్టర్ని చంపినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలి, యాక్సిడెంట్గా చూపించుకుంటా. అది హత్య కాదా? ఒకడు రాముడు కరోనా ప్రియుడు అన్నప్పుడు వాడిని అరెస్ట్ చేయండి. అందరికీ సమానత్వం. ఆర్టికల్ 14 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, ఆర్టికల్ 25 రైట్ ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్. వీళ్ళు యేసు ప్రభుని చెప్పుకోవచ్చు, యేసు ప్రభు గురించి. మీరు రాముడి గురించి చెప్పుకోవచ్చు, ఇంకొకరు అల్లా గురించి చెప్పుకోవచ్చు. చెప్పుకోవడానికి ఆర్టికల్ స్వతంత్రం ఇచ్చింది. నోర్లు ఎందుకు మూయిస్తున్నారు? ప్రాణాలు ఎందుకు తీస్తున్నారు? ఒకరి మధ్య ఎందుకు విద్వేషాలు పెడుతున్నా? నేను పెట్టానా? ఈవెన్ రాంగ్గా మాట్లాడిన కొంతమంది క్రిస్టియన్ లీడర్స్, ప్రవీణ్ పగడాల, వాళ్ళతో నేను ఫోన్లో మాట్లాడి మీరు ఇలా మాట్లాడకండి అన్న. బూతులు తిట్టిన వాళ్ళు తిట్టొద్దన్న. పాస్టర్ అజయ్ అందులో ఒకరు. ఆయన ఎవరో తెలియదు, కిడ్నాప్ చేసిస్తే ఖండించాను. సార్ మీరు కానీ ఖండించకపోతే నన్ను చంపేద్దరు. అవును, చంపడానికి మేము చంపుతాము అని ఒక ఆయన అన్నాడు. ఒక్క క్రిస్టియన్ ఉండకూడదు, ఒక్క చర్చ్ ఉండకూడదు. అదే న్యాయదేవుడు. ఆ రోడ్ల మీద తిరుగుతున్నాడే, వాడిని ఎందుకు అరెస్ట్ చేయరు? కాముడు కరోనా ప్రియుడు అన్నందుకు కత్తి మహేష్ని అరెస్ట్ చేశాను. నేను సపోర్ట్ చేశాను, ఖండించాను. మరి వీడు ఒక్క క్రిస్టియన్ ఉండకూడదు, ఒక్క పాస్టర్ ఉండకూడదు, ఒక్క చర్చ్ ఉండకూడదు, అదే న్యాయం అన్నోడిని అరెస్ట్ చేశారా? ఏంటి? ఎక్కడికి వెళ్తుందో మన దేశం? అందుకే ఈ శాంతి సభ. ఇది పార్టీ సభ కాదు. అందుకనే మీడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కలవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజంతా శనివారం నుంచి కలవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంటికి రమ్మంటే ఇంటికి పిలిచినప్పుడల్లా వెళ్ళాను. కలుస్తానన్నప్పుడల్లా మార్చి వరకు కలిశారు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇప్పుడు చెప్పను. థ్యాంక్ యూ వెరీ మచ్.